హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో తెలుగు సబ్జెక్ట్లో వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కింద ఇచ్చినటువంటి పద్యాన్ని చదివి 31, 32 ప్రశ్నలకు జవాబులని గుర్తించండి. గాద్ద బొమ్మనకేల కస్తూరి తిలకంబు మక్కటమ్మనకేల మలియ జంబు శార్దూలమ్మనకేల శర్మలాపూరంబు సూకరమ్మనకేల చూతఫలము మాద్దాలమ్మనకేల మల్లి పువ్వుల బంతి గుడ్ల గూబనకేల కుండలములు మాహిషంబునకేల నిర్మల వస్త్రములు బక సంతతికి నేల పంజరంబు. మళ్ళీ ఒకసారి చదువుతున్నామండి. గాద్ద బొమ్మనకేల కస్తూరి తిలకంబు మక్కటంబునకేల మలయ జంబు శార్దూలనమునకేల శర్మలాపూరంబు సూకరమ్మునకేల చూతఫలము మాద్దాలమునకేల మల్లి పువ్వుల బంతి గుడ్ల గూబనకేల కుండలములు మాహిషంబునకేల నిర్మల వస్త్రముల్ బక సంతతికి నేల పంజరంబు. ఈ పద్యాన్ని బేస్ చేసుకొని 31, 32 క్వశ్చన్స్కు మనం జవాబులు రాయాలి. పై పద్యంలో చూతఫలము అనగా ఏమి? పై పద్యంలో చూతఫలము అనగా ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 మామిడి పండు. మామిడి పండు. సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పాడు? సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 కోతి. కోతి. కింద ఇచ్చినటువంటి గద్యాన్ని చదివి 33, 34 ప్రశ్నల జవాబులను గుర్తించండి. విజయ రాఘవ నాయకుడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే. క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య. క్షేత్రయ్య పదాలు కనీసం 4500 నుండి ఉండి ఉండవచ్చు, కానీ 400కు మించి లభించడం లేదు. రంగాజమ్మ ఈ కాలంలోని కవయిత్రి. ఉషా పరిణయం, మన్నారు దాస విలాసం అనే నాటకం ఇంకా అనేక రచనలు చేసింది. నారాయణ తీర్థుడు, సిద్ధేంద్ర యోగి ఈ కాలంలో వారే. మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి. విజయ రాఘవ నాయకుడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే. క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య. క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండవచ్చు, కానీ 400కు మించి లభించడం లేదు. రంగాజమ్మ ఈ కాలంలోని కవయిత్రి. ఉషా పరిణయం, మన్నారు దాస విలాసం అనే నాటకం ఇంకా అనేక రచనలు చేసింది. నారాయణ తీర్థుడు, సిద్ధేంద్ర యోగి ఈ కాలంలోని వారే. ఈ గద్య భాగాన్ని బేస్ చేసుకొని 33, 34 ప్రశ్నల జవాబులను రాయాలి. మన్నారు దాస విలాసం రచించింది ఎవరు? మన్నారు దాస విలాసం రచించింది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 రంగాజమ్మ. రంగాజమ్మ. పద సాహిత్య సృష్టికర్త ఎవరు? పద సాహిత్య సృష్టికర్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 క్షేత్రయ్య. క్షేత్రయ్య. కొండవాగు పాఠం ఇతివృత్తం ఏమి? కొండవాగు పాఠం ఇతివృత్తం ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ప్రకృతి వర్ణన. ప్రకృతి వర్ణన. కస్మలం అను పదానికి అర్థం ఏమి? కస్మలం అను పదానికి అర్థం ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 మలినం. 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 పాలాక్షుడు పర్యాయ పదాలు ఏవి? పాలాక్షుడుకు పర్యాయ పదాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 శివుడు హరుడు. శివుడు హరుడు.
కాంక్ష పదానికి వికృతి ఏమి? కాంక్ష పదానికి వికృతి ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఖర్చు. ఖర్చు. చీర పదానికి నానార్థ పదాలు ఏవి? చీర పదానికి నానార్థ పదాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 గోచి రేఖ. గోచి రేఖ. భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులు ఏమంటారు? భాషకు సంబంధించిన విశేష అర్థాలనిచ్చే పలుకుబడులను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 జాతీయాలు. జాతీయాలు. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది? నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 చేప. చేప. పేరుకు బదులుగా వాడే పదం ఏది? పేరుకు బదులుగా వాడే పదం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సర్వనామం. సర్వనామం. వర్తమాన కాలం అనగా ఏమిటి? వర్తమాన కాలం అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 జరుగుతున్న కాలం. జరుగుతున్న కాలం. క్రింది వానిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏవి? క్రింది వానిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 వలనన్ కంటిన్ పట్టి. వలనన్ కంటిన్ పట్టి. వాక్యాంత బిందువును ఏమంటారు? వాక్యాంత బిందువును ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పూర్ణ విరామం. పూర్ణ విరామం. ఈ క్రింది దానిలో నిత్య బహువచనం కానిదేది? క్రింది వానిలో నిత్య బహువచనం కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కేరింతలు. కేరింతలు. కింది వాటిలో ఉష్మాలు ఏవి? కింది వాటిలో ఉష్మాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 శ ష స హ. శ ష స హ. వచ్చినందుకు దాన్ని విడదీయండి. వచ్చినందుకు దాన్ని విడదీయండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వచ్చినందు ప్లస్ కు. వచ్చినందు ప్లస్ కు. వచ్చినందుకు. ఆమునకు ఊ ఆమునుకు ఊ లు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది? ఆమునకు ఊ లు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 గుణసంధి. గుణసంధి. వాయుపుత్రుడు ఏ సమాసం? వాయుపుత్రుడు ఏ సమాసం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం. 3 గురువులు ఉన్న గణం ఏది? 3 గురువులు ఉన్న గణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మా గణం. మా గణం. అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే దానిని ఏమంటారు? అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే దానిని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 అంత్యానుప్రాసాలంకారం. అంత్యానుప్రాసాలంకారం. అసమాపక క్రియకు ఉదాహరణ ఏమి? అసమాపక క్రియకు ఉదాహరణ ఏమి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 రాశి. రాశి.
నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 అవగాహన. అవగాహన. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏవి? భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 లేఖనం. లేఖనం. ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 స్వీయ మూల్యాంకనం. స్వీయ మూల్యాంకనం. ద్విపార్శ్వ ఉపకరణాలు కానిదేది? ద్విపార్శ్వ ఉపకరణాలు కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 నమూనాలు. నమూనాలు. కింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిదేది? కింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు. విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు.